మొక్కిన వాళ్ళు నడుస్తూ ఉండాలి. నడవాలి మీరు నడవాలి. దక్షిణ ఇచ్చి వచ్చేవారం నేను ఇస్తాను. శంభో శంకర సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజ వాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జలపాలయ మాం ఐగలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని దాయ లక్ష్మి జయ పాలయ మాం జయ జయ వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచిని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్య లక్ష్మి జయ పాలయ మాం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫలప్రద శాస్త్రమయే ప్రదగత దురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం ఐకగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారగి లోకహితైషిని సరస్వరూపితాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానస వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదపాలయ మాం జయ కమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశి సమాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మీ సదపాలయ మాం ప్రణత సురేశ్వరి భారతి భాగ్యని శోక వినాశిని రత్నమయే మహిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాసముఖే నవనిధి దాయిని కలిమల హారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదపాలయ మాం దివి దివి దిం దివి దిం దివి దిం దివి దుందు దినాసక పూర్ణమయే గుమ గుమ గుంగుమ 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 శంకరి నాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మాత ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ధనలక్ష్మి రూపేణ పాలయ మాం బ్రహ్మ మురారి సురాచితలింగం నిర్మల వాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవ ముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం సిద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసు
शिवलिङ्गं श्रीवदनाचितसेवितलिङ्गं भावै भक्तिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलो परिवेशितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यपठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सममो नमः पार्वतीपतये అదంతా జెంట్స్కి ఇచ్చేసేయండి జెంట్స్కి కాలలో పడి రాదా ఇప్పుడు ఏంటి ఇంట్లో పడి అక్కడ శ్రీమాత్రే నమః. శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయం అందరికి హృదయపూర్వక నమస్కారాలు. మా బిహెచ్ఎల్ పెద్దమ్మ టెంపుల్లో కమిటీ వాళ్ళు, మా బిహెచ్ఎల్ పంతులు గారు మాకు ఇవన్నీ అవకాశాలు ఇస్తున్నారు. ప్రతి వారం కూడా మాకు చేసే భాగ్యాన్ని ఇస్తున్నారు. ఈ అదృష్టాన్ని పొందుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో మేము అందరం ఆనందంగా భక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని వేడుకుంటున్నాను. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమ్మవారి సేవ చేసుకోవడానికి మేము ప్రతి వారంలో 2-3 సార్లు వస్తూ ఉంటాము. అమ్మవారి సేవ చేస్తూ ఉంటుంటే మా జీవితం ధన్యమైపోతుంది. ఆ సేవలో నిమగ్నం అయిపోతుంటే ఎంతమంది ఎలా వచ్చారు, ఎందుకు వస్తున్నారు అనేది మనకి తెలియలేకుండానే టైం గడిచిపోతుంది. అమ్మవారి సేవలో ఉన్నంతసేపు మాకు ఆకలి, దాహము, దప్పిక ఏమీ ఉండదు.
సో అమ్మవారి సేవలో నిమగ్నం అయిపోతే మనకు రాత్రి పగలు కూడా తెలియడం లేదు. ఈ టైం మేము పొద్దున్న తెల్లవారుజామున 6 గంటలకు వచ్చి ఆ సేవలో నిమగ్నం అయిపోతే 10 గంటలు అవుతుంది. అమ్మవారి అభిషేకం తర్వాత అలంకరణం అయిన తర్వాత హారతి, ఇవన్నీ కలుపుకొని 10 అవుతుంది. ప్రతి శుక్రవారం మాకు ఒక కన్నుల పండుగ వేదికగా జరుగుతుంది. ఈ అమ్మవారి అభిషేకం అయిన తర్వాత అలంకరణ జరిగితే మాకు అదొక పండుగతో తన్మయం చెందిపోతాం. థ్యాంక్స్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై బోల్ పెద్దమ్మ మాతాకి జై, జై భద్రకాళి మాతాకి జై. మాకు ప్రతి శుక్రవారము కన్నుల పండుగగా ఎంత పబ్లిక్ ఎంత వస్తున్నారు, అమ్మవారు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది కాబట్టి ఇంత భక్తులు వస్తున్నారు. నేను 82లో జాయిన్ అయినాను, 14లో రిటైర్డ్ అయినాను. ఆ తర్వాత ఈ అమ్మ సేవకే అంకితమైన నేను. మాకు అనుకునే అన్నీ జరిగిపోయినాయి, ఏ ఆటంకం లేకుండా ఇప్పటి వరకు అమ్మ దయతోనే మేము ఇప్పుడు ప్రతి శుక్రవారం మేము 6 గంటలకు వచ్చి ప్రతి శుక్రవారం అమ్మవారి ఆభరణాలు అవన్నీ ఆ సేవ నాకు దొరికింది, ఆ సేవ చేసుకుంటున్నాము. ప్రతి శుక్రవారము అమ్మవారి అభిషేకము, అలంకరణ, హారతి, తర్వాత తీర్థప్రసాదాలు. ఇంత పబ్లిక్ అంటే ఒక గంట అవుతుంది పబ్లిక్ను మెయింటైన్ చేసి క్లియర్ చేసే వరకు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంత పబ్లిక్ వస్తున్నారు మనకి. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఇచ్చేవాళ్ళు ఈ భక్తులు అంతా చాలా వేలు మంది వస్తున్నారు. ప్రతి శుక్రవారము, ఆదివారము, మంగళవారము, ప్రతి 3 రోజులు ఈ కన్నుల పండుగగా ఉంటుంది. 3 రోజులు అయితే. థ్యాంక్ యూ. గుడి వాళ్ళు కానీ, మన పంతులు కానీ, మన కమిటీ మెంబర్స్ కానీ మాకు ఈ అవకాశం కలిగించారు కాబట్టి మేము ఇది చేసుకోగలుగుతున్నాము. జై మాతాకి జై, దుర్గామాత జై, పెద్దమ్మ. మనము 1963లో మనము ఫ్యాక్టరీ నడుస్తుంది, వర్క్ నడుస్తుంది. అప్పుడు రోడ్డు ఉండే కదా, రోడ్డును తీసేసి ఒక రోడ్డు చేయాలని చెప్పి ఆలోచనలో టిప్పర్ తీసుకొని వచ్చారు. అది ఎవరు అంటే ఒక కాంట్రాక్టర్ పేరు నాకు ఐడియా లేదు. ఒక కాంట్రాక్టరు, ఒక జేసీపీ రెడ్డి అని ఉన్నాడు, జేసీపీ నడుపుతున్నప్పుడు ఆ జేసీపీ ఆగిపోతే ఎందుకు ఆగిపోయింది అనేటువంటి ఆలోచనలో వచ్చి మెకానికల్ వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చాడు. ఆ కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు. కాంట్రాక్టరు ఈయన రెడ్డి, డ్రైవర్ కూడా రెడ్డి, ఇద్దరు కలిసి ప్రయత్నం చేశారు, కాలేదు. అయితే తర్వాత రాత్రి ఇద్దరికి కూడా కళ్ళు వచ్చి అమ్మవారు నేనున్నాను ఇక్కడ అని చెప్పడం జరిగింది. తర్వాత అప్పుడు తెల్లారి అవన్నీ కూడా తీసేసి ఒక చిన్న విగ్రహం పెట్టి అప్పుడు పెద్దమ్మ కూడా అమ్మవారిని స్టార్ట్ చేశారు 63లో. అయితే అప్పటి నుంచి దినదినంగా చాలా డెవలప్ అవుతూ చాలా కూడా అప్పుడు ఒక 2 బండలు మా అమ్మవారు మాత్రమే ఉండేది. తర్వాత చాలా పెద్దగా అయిపోయి ధ్వజస్తంభం పెట్టడము, అది కట్టడము చాలా పెద్దగా అయిపోయింది. కాకపోతే అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ అమ్మవారు ఎందుకంటే అంతమందిని ఈ ఊర్లలో అక్కడి నుంచి విజయవాడ నుంచి కూడా అక్కడి నుంచి ఇక్కడ నుంచి చాలా మందిని పిలిపించుకుంటుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా పెద్దగా చాలా చాలా అమ్మవారు ఎవరి కోరికలు ఏ కోరికలు ఉన్నా కూడా ఎవరు అడిగినా కోరికలు తీరుస్తున్నది. నాకు కూడా నమ్మకం ఉంది అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు అని నేను చెప్తున్నాను. బిహెచ్ఎల్ రామచంద్రాపురం. ఇక్కడ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రతి శుక్రవారము పంచామృత అభిషేకము, సహస్రనామ కుంకుమార్చన, అదేవిధంగా మహిళా భక్తులందరూ కూడా 10:30 నుంచి 12 లోపు రాహుకాలం దీపాలు సమర్పిస్తారు. ఈ శ్రావణ మాసం అనగా ఏంటంటే, శ్రావణ మాసంలో మహిళలు పురుషులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నియమనిష్టములతో శ్రావణమాస వ్రతం ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసంలో సోమవారాలు పరమేశ్వరునికి అభిషేకము, మంగళవారాలు అమ్మవారికి పూజలు, శుక్రవారాలు అమ్మవారికి పూజలు, అదేవిధంగా ఆదివారం కూడా అమ్మవారికి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేస్తే వాళ్ళ ఇంట్లో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో కలుగుతాయని చెప్పి ఈ యొక్క మానవులందరూ కూడా శ్రావణ మాసం అమ్మవారికి ప్రత్యక్షంగా పూజలు చేస్తారు. ఈ యొక్క శ్రావణ మంగళవారం నాడు మహిళలందరూ కూడా అమ్మవారికి మంగళగౌరి నోముతారు. అదేవిధంగా శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం 5 వారాలు వచ్చే కనుక ప్రతి శుక్రవారం అమ్మవారికి లక్ష్మీదేవి అనగా వరలక్ష్మీదేవిని పూజిస్తారు. వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ కూడా ఆరోగ్యాలతో, విద్యా బుద్ధులు, వాళ్ళ ఇంట్లో కూడా
అష్టైశ్వర్యాలు కలగాలని ఈ యొక్క అమ్మవారిని ఆరాధిస్తారు. అదేవిధంగా శ్రావణ మాసం నాడు ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజుగా ఈ యొక్క మహిళలందరూ వారి యొక్క సోదరులకి రాఖీ బంధనం చేస్తారు. ఆ రాఖీ బంధనం వల్ల ఏంటంటే వాళ్ళ పిల్లల అన్నలు గాని తమ్ములు గాని ఎల్లకాలం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ ఒక్క మహిళ తన సోదరుడికి కట్టే ఒక రక్షా బంధనం, అనగా ఆ సంవత్సరం అంతా కూడా తన సోదరుడు మంచిగా ఉండాలని చెప్పి మహిళ ఆ ఒక రక్షాబంధనం చేస్తుంది. ఈ శ్రావణ మాసము బహుళ అమావాస్య రోజున అమ్మవారికి పొలాల అమావాస్య అంటారు. ఈ పొలాల అమావాస్య అనగా ఈ యొక్క పిల్లలందరూ కూడా పెద్దలు పిల్లలు వర్షాల కారణంగా ఆరోగ్యాలతో అలమటిస్తారు కనుక ఆ రోజు అమావాస్య రోజున పొలాల అమావాస్య అనగా పోచమ్మ తల్లిని గాని గ్రామదేవత పెద్దమ్మ తల్లిని గాని పూజించి అమ్మవారికి మడి వంటలు సమర్పించి వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క పొలాల అమావాస్య వ్రతం కూడా చేస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం నాడు శుక్రవారం నాడు మహిళలందరూ కూడా పురుషులు మహిళలు విశేష విధంగా గుళ్ళోకి వచ్చేసి పూజలు పునస్కారాలు చేస్తారు. సోమవారాల వ్రతాలు, మంగళవారం వ్రతాలు, శ్రావణ శుక్ర వ్రతాలు ఈ యొక్క శ్రావణ మాసం నుంచి మన హిందూ సంప్రదాయం ప్రకారంగా పూజలు పునస్కారాలు ప్రారంభించబడతాయి. జై బోలో జై బోల్ పెద్దమ్మ మాతాకి జై. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఆమె కీర్తి అంతా ఇంత కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా టెంపుల్ని. 45 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. చిన్న ఇంతనప్పటి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. ఆదివారం తీసుకొచ్చేవారు మమ్మీ డాడీ, ఫ్రైడే తీసుకొచ్చేవారు. స్పెషల్ బోనాలు అంటే మాకు పెద్ద పండుగ. అసలు ఏంటో అలా వచ్చేవాళ్ళము. ఇప్పుడైతే ఆమె కీర్తి ఎంత అంటే ఆమె దగ్గరకు వచ్చి చెప్పుకుంటే చాలు, అడగక్కర్లేదు, మనసులోంది చెప్పుకుంటే చాలు. నాకు ఎన్ని జరిగావి అంటే ఒక 5 ఇయర్స్ నుంచి నేను పడ్డ తపన అంతా ఇంత కాదు. ఆమె దగ్గరకు వచ్చి చెప్పుకుంటే వచ్చాను. మా అబ్బాయి జాబ్ గురించి చెప్పుకున్నాను, జాబ్ వచ్చేసింది. పాప గురించి చెప్పుకున్నాను, మా పాపకి జాబ్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా నేను అసలు పెద్ద ప్రాబ్లం చిక్కుకున్నాను. అసలు ఎంత అల్లాడిపోయానంటే బోనాలు తర్వాత తెల్లారుజున అమ్మ నాకు నిదర్శనం చూపించింది. ఎలా అంటే ఇప్పుడు నా లైఫ్ 25 ఇయర్స్ బ్యాక్ నేను ఏది కోల్పోయానో ఇప్పుడు మళ్ళీ అమ్మ నాకు తిరిగి ఆ లైఫ్ ఇచ్చింది. ఎలా ఉందంటే ఇది అయిన దగ్గర నుంచి 3 రోజులు నాకు అసలు నిద్ర రావట్లేదు. నా పని అయిన దగ్గర నుంచి నాకు 3 డేస్ అయింది, 4 డేస్ అయింది నేను పడుకోలేదు. అసలు అలాంటి మిరాకిల్ చూపించింది నా లైఫ్ లో. ఇంతకంటే ఏం చెప్పలేం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్స్పెక్ట్ చేయము. మనసులో ఒక బాధ పెట్టుకుని ఆ మీద ఆరాధనతో వస్తాము. ఇక్కడ అన్ని చేసుకుని వెళ్ళిపోతాం. షోడశోపచూర పూజలు అవుతాయి, సహస్రాలు అష్టోత్తరాలు అన్ని జరుగుతాయి. ఆమెను చూసి తరించిపోతాము. మనసులో మాకేముందో ఆవిడకి తెలుసు, అంతే. అడగక్కర్లేదు, ఇచ్చేస్తా ఉంటుంది. అది జరుగుతా ఉంది. మంగళవారం శుక్రవారం కాళ్ళు అలా వచ్చేస్తా ఉంటాం టెంపుల్కి. నేమంతే అలా నడిపించుకొస్తుంది. సో అసలు ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. నా పేరు విజయలక్ష్మి. నేను ఒక 15 ఇయర్స్ నుంచి అయితే కంపల్సరీ వస్తున్నా ఫ్రైడే. అంతకుముందు మా పిల్లలు వచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళినాక మేము కంటిన్యూ అవుతున్నాం. మా పిల్లలు ఇప్పుడు మంచి జాబ్లు వచ్చినాయి, US లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని బాగానే. ఏది అనుకున్నా ఇక్కడికి వచ్చేసి అనుకున్నా మనకు కరెక్ట్ గా అన్ని అయిపోతాయి. మాకు ఇప్పటివరకు కాందంటే ఏది లేదు. మాకు అన్ని అమ్మవారిదే అంత. మాకు ఏది ఇచ్చినా కూడా పుట్టిల్లు, మా పుట్టిల్లు ఇది అమ్మవారి. గుడిలో ఎంటర్ అయితే ఇది మాది. అసలు ఇక్కడ ఏంటంటే ఒక్కసారి గేట్ లో ఎంటర్ అవుతే ఇది ఒక మా ఇల్లు అన్న ఫీలింగ్ అనమాట. ప్రతి ఒక్క కోణం ఇదేదో మమ్మల్ని ఎవరు ఆపుతారు, ఆపేవాళ్ళు ఉండరు, ఆపుతారు అని లేదు. ఒక ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన రాదు. అమ్మవారింటికి పుట్టింటికి వచ్చినట్టే. అసలు ఇది మాది, మనది అన్న తృప్తి అన్నమాట. అసలు ఆ సాటిస్ఫాక్షన్ అసలు చెప్పలేము. ప్రతి శుక్రవారం ఎంతో మంది కలుస్తుంటారు. ఇక్కడ పెరుగుతానే ఉన్నారు. ప్రతి శుక్రవారం మాకు చుట్టాలు, ఇక్కడ గుళ్ళో ఎంతో మంది చుట్టాలన్నమాట. అసలు ఆవిడ ముందు కూర్చుని పాడటం, సహస్రనామాలేంటి, ఆమె అష్టోత్తరాలేంటి, ఇంతకంటే అదృష్టమా? అంటారు కదా, ఈ చేతులు అమ్మవారి ముందు జోడించి నిల్చోపోతే ఎందుకు, ఈ కళ్ళు ఆమెను చూసి తరించపోతే ఎందుకు, ఈ చెవులు ఆమె శ్రవణం వినపోతే ఎందుకు, ఈ దేహం ఆమెకి సమర్పితం అవ్వకపోతే ఎందుకు? మన జన్మ ఇంతకంటే ఏం కావాలి? వారంలో ఒక్క రోజులు, ఒక 1 hour, ఇంతకంటేనా? అండ్ నాకైతే చాలా అదృష్టం. బతికునన్నాళ్ళు అమ్మ ఈ పాదాలు ఈ గుడికి ఇలా తీసుకురావు, ఇలా పూజ చేసుకుని నిన్ను స్తోత్రం చేసుకుంటా ఉండు అని కోరుకుంటాను, అంతే. నీ మీతో ఆమె నడిపిస్తా ఉంటుంది, ఇంకేం కావాలి? శ్రీమాత్రే నమః.
నా పేరు మంజుల. మేము ఫస్ట్ బిహెచ్ఎల్కి ఎట్లా వచ్చినామంటే మా వారు బిహెచ్ఎల్ జాబ్ అండి. ఆయనకు ఇక్కడికి వచ్చినాక మా కాల్ లెటర్ వచ్చినప్పుడు మా ఆయన గారు మేనత్త గారు ఇక్కడ జాబ్ వస్తే అమ్మవారికి చేస్తామని మొక్కిండ్రంట. ఆయనకు బిహెచ్ఎల్లో జాబ్ వచ్చింది. మేము ఇక్కడికి వచ్చి 22 years అవుతుంది. మాకు ఏదైనా ఇంక అక్కడ నుంచి అమ్మవారే. నేను మా పాపకి మెడిసిన్లో సీట్ రావాలని పంతులు గారికి అందరికీ చెప్పి పూజలు పెట్టించానండి. మా పాపకు మెడిసిన్లో సీట్ వచ్చింది. ఇంకా ఇప్పుడు బాబు కోసం పెట్టాను. ఇంకా అమ్మ అంతా దయ అనుకుంటున్నా. శుక్రవారం వచ్చిందంటే అసలు గుడికి రాకపోతే అసలు ఆ రోజేమో కోల్పోయినట్టు ఉంటుంది. ఒక వారం వచ్చిపోయినామంటే మళ్ళీ శుక్రవారం ఎప్పుడు వస్తుందా అన్నంత ఎదురు చూస్తాము. మాకు టెంపుల్ ఎట్లా అంటే మా పుట్టినితో సమానం. మా పుట్టింటికి వెళ్తేనన్నా ఇంత సంతోషంగా ఉంటుందో ఉండదో కానీ శుక్రవారం మేము గుడికి వచ్చి వెళ్ళినామంటే మాకు సాయంత్రం వరకు అంత సంతోషంగా ఉంటుంది మనసంతా. బయట నాకైతే నిజంగా తోబుట్టులు లేరండి, నేను ఒక్కదాన్నే. నాకైతే ఇక్కడ చాలా మంది అన్నలు అక్కలు అందరు పరిచయం అయినాక అందరు ప్రేమతో పలకరిస్తుంటే నేను చెప్తున్నాను కదా, పుట్టింటికి వెళ్ళినంత సంతోషం నాకైతే దొరుకుతుందండి. నేనైతే ఏది ఉన్నా అమ్మవారి పాదాల దగ్గర పెడతాను. నేను అట్లా అనుకుంటానో లేదో నాకు ఇట్లా చూపిస్తుంది అమ్మ. అందుకనే నేను ప్రతి శుక్రవారం ఎట్టి పరిస్థితులైనా అమ్మవారిని వచ్చి చూసుకొని పోవడానికే ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో అయితే చాలా గొప్ప గొప్ప అద్భుతాలు జరిగినాయండి. అంతా అమ్మ దయనే అనుకుంటున్నా. ఆత్మాలకు వందనాలు. మా తల్లి ఆశీర్వచనంతో మా ప్రాణము, నా శ్వాస, నా జీవితం మొత్తం అంతా కూడా అమ్మకు అంకితమైంది. అమ్మనే మమ్మల్ని నడిపిస్తుంది. మా కదలికలు, మా మాటలు, మా నోట్లోంచి వచ్చే ప్రతి ఒక్క పలుకు కూడా అమ్మనే. నా జీవితం అంతా కూడా అమ్మనే. అమ్మ ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా ఒక్క నిమిషంలో వాళ్ళు వచ్చి అమ్మకు చెప్పుకుంటారా, వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నా సరే నా అమ్మ కదిలి వస్తుంది. బిహెచ్ఎల్ పెద్దమ్మ అని అంటే మా అద్భుతమైన అమ్మ. నేను ఎన్నో గుళ్ళు తిరిగాను, కాకపోతే నా బిహెచ్ఎల్ పెద్దమ్మ ఇట్లా లెగిసి నడిచి వస్తూ ఉంటూ దర్శనం ఇస్తూ ఉంటుంది. భక్తులతోటి మనకి ఏ ఆలోచన కలుగుతుందో ఆ సమాధానం కూడా భక్తుల ద్వారా మనకి వినిపిస్తూ ఉంటుంది. అమ్మ చేసిన అద్భుతాలు వింటూ ఉంటుంటే శరీరము ఈ జన్మ సరిపోదు అమ్మకి ఈ సేవ చేయడానికి. ఈ శరీరం ప్రతి క్షణం కూడా అమ్మ కోసం వేచి ఉంది. అమ్మకి ఈ సేవ చేసే భాగ్యం అమ్మ మాకు ఇచ్చినందుకు ఈ జన్మ చాలదు. నా పేరు సుచిత్ర. నాకు మా ఫ్యామిలీలో బలవంతంగా పెళ్లి చేసి కోయంబత్తూరు పంపించేశారు. నాకు వద్దు, అమ్మవారిని వదిలి నేను ఉండలేను అంటే కూడా బలవంతంగా చేసి పంపించారు. కోయంబత్తూరుకి వెళ్ళిన తర్వాత నేను అమ్మవారిని తలుచుకొని ఏడవని రోజు అంటూ లేదు. అయ్యో అమ్మవారిని నేను వదిలేసి వెళ్ళిపోయానే అని. కానీ నేను 1 సంవత్సరం ఉన్నాను అక్కడ. గుళ్ళకు కూడా వెళ్ళిన తర్వాత ఆ గుళ్ళ పంతులందరూ కూడా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆ గుళ్ళ అభిషేకానికి 5 గంటలకి నాకు ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పి ఇవ్వను. తర్వాత నేను అమ్మవారిని తలుచుకొని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను, నేను ఏ రకంగా చేయాలి అంటే మళ్ళీ నన్ను సంవత్సరం తిరగకుండా నన్ను ఇక్కడికే తీసుకొచ్చి పెట్టుకుంది అమ్మ వాళ్ళు. నేను కనుక ఏదైనా ఒక రోజు గుడికి రాకపోతే అమ్మవారే నన్ను మరి ఏదో రకంగా సరే నాకు ఏదో ఒక రకంగా సంకల్పం చేసి తీసుకొచ్చేటట్లుగా చేస్తుంది అమ్మవారు. అంత మహిమగల అమ్మవారు. కాకపోతే ఏంటంటే కష్టం, నష్టం, సుఖం మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఈ పాపాలు పుణ్యాలు ఇవన్నిటి వల్ల మనకి ఈ జన్మలో మనకి సార్థకం జరుగుతూ ఉంటాయి. దాని గురించి ఏదో కష్టం వచ్చేసిందని మనం బాధపడుతూ ఉంటాం. కానీ అవి ఆవలీలగా అంటే మనకి ఏది కష్టం వచ్చిందని బాధపడకూడదు. బాధపడినా సునాయాసంగా మనం నెగ్గగలగాలి. అదే ఒక మన జీవితం సార్థకం అవుతుంది. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మేము కొన్ని ఏళ్ల తరబడి శుక్రవారాలు గుడికి వస్తున్నాము. అంటే మీరు అనుకుంటున్నారు శుక్రవారం గుడికి వస్తే ఇంట్లో వీళ్ళు అన్ని వదిలేసి వస్తారా అని. మీరందరూ నమ్ముతారో లేదో, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు గురువారం రాత్రి పడుకోరు. ఇంచుమించు 12 వరకు మేము ఇంట్లో శుద్ధి శుభ్రత అన్ని చేసుకుని పడుకొని 3 hours పడుకుంటాం అంతే. అండ్ అల్లారం కూడా ఏ రోజు పెట్టుకుంది లేదు. 3:30-4 కల్లా ఆటోమేటిక్ మాకు మెలకు వస్తుంది. అమ్మే తట్టి లేపుతుంది. మళ్ళీ 3:30 కల్లా లేసి ఇంట్లో కంప్లీట్ పూజ కూడా అవుతుంది మాకు. అవన్నీ చేసుకుని మళ్ళీ గుళ్ళో ఉంటాం. ప్రతి శుక్రవారం ఆమె లేపుతుంది, ఆమె తీసుకొస్తుంది, ఆమె అన్ని చేయించుకుంటది, మళ్ళీ కడుపు నిండా ప్రసాదం పెట్టి ఇంటికి పంపిస్తుంది. ఇది మాకు జరిగే అద్భుతం అనమాట. నమో శ్రీ మాత్రే నమః. అమ్మ మహిమ చెప్పాలి అంటే మన నోరు కానీ మనం కానీ సరిపోమమ్మ. నా విషయంలో నేను చెప్తుంది ఏంటంటే నిత్యము అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటే అమ్మవారు ఒకరోజు నాకు వాక్కిచ్చారు. నాకు అప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు అమ్మ నీకు బంగారంగా గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉందమ్మా అని చెప్పారు. సో ఖచ్చితంగా ఆ తర్వాత 6 నెలలకి నాకు అమ్మ ఆ ప్రసాదం ఇచ్చారు. ఈ రోజు కూడా అమ్మవారిని
నిత్యము కొలుచుకుంటూ ఉంటాను, ఎప్పుడూ దర్శనానికి వస్తూ ఉంటాను. ఇది నా నిత్య కృత్యం అయిపోయింది. అంటే రోజు రాలేకపోయినా, వారం వారం రాలేకపోయినా అమ్మ వెంటే ఉండి నన్ను అన్ని కార్యాల్లో నా వెన్నంటే ఉంటుందండి. మా పిల్లలు కానీ మా మనవాళ్ళు మనవరాళ్ళని కూడా అమ్మ దయతో చక్కగా చూసుకుంటుంది. ఇది ఆ అమ్మగారి మహిమ అని నేను చెప్పగలనండి. నమో మాత్రే నమః, నమో మాత్రే నమః. ఇక్కడ మన బిహెచ్ఎల్ పెద్దమ్మ గుడి వెలిసిన ద్వారా మరి చాలా పాత దాదాపు 60-65 ఇయర్స్ టెంపుల్ అండి ఇది. ఇక్కడ మనం ఏం మొక్కిన ఆ మొక్కిన మొక్కు మనకు 5 శుక్రవారాల్లో చెల్లిపోతుంది అన్నమాట. 5 శుక్రవారాల్లో చెల్లిపోయినా మనకు అమ్మవారికి బోనం కానీ, నైవేద్యం కానీ, యాట కానీ ఏమైనా సమర్పించవచ్చు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. మనం ఎటువంటి ఎవరికి మన అనుకున్నా కూడా అనుకున్న పనులు అయిపోతాయి అన్నమాట. మేము దాదాపు ఇక్కడ ఉన్నవాటి 40 ఇయర్స్ అవుతుంది. ప్రతి శుక్రవారం మేము ఈ టెంపుల్కి వస్తాము. శుక్రవారం, ఆదివారము మేము ఏ పని స్టార్ట్ చేయాలి కూడా ఫస్ట్ అమ్మవారి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తాము. మనం ఇక్కడ స్థానికులం, మేము బిహెచ్ఎల్ తరఫు నుంచి వాళ్ళం. మేము నా పేరు పి కిరణ్ కూడా అండి. మనం ఏంటంటే ఇక్కడ వాస్తవ్యులమే. ధన్యవాదాలు.